ఈరోజు మనకు ఎల్లంపేట మున్సిపాలిటీ ఇవాళ రేపు అన్నట్టుగా ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఉత్సాహంగా ఇన్ఛార్జీలను నియమించుకున్నది. కానీ ఈ ప్రభుత్వము కామారెడ్డిలో ఇచ్చినటువంటి 42% బీసీలకు ఇవ్వాల్సిన డిక్లరేషన్ను మర్చిపోతున్నది. మీరు మేడ్చల్ ఈ యొక్క ఎల్లంపేట మున్సిపాలిటీ గమనించినట్లయితే మొత్తంగా 24 వార్డులు ఉన్నాయి. అందులో కేవలము ఒక 3 వార్డులు మాత్రమే బీసీలకు కేటాయించడం జరిగింది. అంటే 12.5% మాత్రమే బీసీలకు ఇస్తున్నారు. ఈ యొక్క 42% బీసీలకు తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. అంటే బీసీలకు కనీసంగా ఒక 10 సీట్లు కేటాయించిన అవసరం ఉంది. ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ యొక్క ఇన్ఛార్జిగా వచ్చినట్టు తెలిసింది. ఒక మంత్రి ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్లో ఒక 3 మున్సిపాలిటీలకు మేడ్చల్ జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నారంటే మీరు ప్రత్యేక చొరవ చూసుకొని మా యొక్క బీసీలో ఒక 10 మంది బీసీలకు మీరు బీఫామ్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒక బీసీ బిడ్డడు వజ్రేష్ యాదవ్ గారు కూడా ఒక ఇన్ఛార్జిగా ఉన్నాడు కాంగ్రెస్. కాబట్టి మీరిద్దరు కలిసి మా బీసీల వాటా తేల్చినాకనే ఈ నోటిఫికేషన్ రావాలి. అప్పటి వరకు మీరు ఏమన్నారు, బీసీ డిక్లరేషన్ అమలు చేశాకే మున్సిపల్ ఎలక్షన్కి వెళ్దామని, సర్పంచ్ ఎలక్షన్లు కంప్లీట్ అయిన తర్వాత త్వరితగతిన మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు డిక్లేర్ చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు ఎలక్షన్ల ముందర మాకు కావాల్సింది మీకు ఉచిత చీరలు కాదు, మీ పార్టీ తరపున ఉచితంగా వచ్చే మా బీ ఫార్ములు కావాలి, మా బీసీలకు మా వాటా కావాలి. వాటా తేల్చాకనే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్లో వెళ్ళాలి. మీరు కనుక 42% ఇవ్వనట్లయితే బీసీలు ముఖ్యంగా ఏ పార్టీలో ఉన్న బీసీలకు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాకు తెలిసి అంత చైతన్యం కనబడలేదు. ఎందుకు బీసీలలో మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఏం చేస్తున్నారు? మీ పార్టీలను అడిగి మన వాటా తేల్చవలసిందిగా ఒక అన్ని పార్టీలు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మీరు డిక్లేర్ చేస్తే ఆ ప్రెషరు ఇతర పార్టీలకు కూడా పడుతుంది. కాబట్టి ముందుగా మీరు బీసీ వాటా తేల్చి ఎలక్షన్లకు వెళ్ళవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక ఉద్యమకారుడిగా, ఒక బీసీ బిడ్డగా, ఒక సామాజిక తెలంగాణ కోరుకునే ఒక ఉద్యమకారుడిగా నేను చెప్తున్నాను. మీరు కనుక బీసీ వాటా తేల్చినట్లయితే మీ కాంగ్రెస్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక మంత్రులు ఇప్పుడు ఇన్ఛార్జీలో వస్తున్నారంటేనే ఎంత తేలిక కాదు ఈ ఎలక్షన్లను మీకు అర్థమైపోయే. డబ్బు మార్బలంతో గెలవాలనుకుంటున్నారు, కానీ అది మీ నైతిక గెలుపు కాదు. మీరు ప్రజల్లో గెలవాలంటే, ప్రజాపాలన సాగించాలంటే బీసీలకు సరైన వాటా తేల్చాకనే ఈ మున్సిపల్ ఎలక్షన్లు పోవాలని కోరుకుంటున్నాను. పేరు నాగూర్ల సంజీవరావు. నేను గతంలో తెలంగాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా పనిచేశాను. ఈ యొక్క సామాజిక తెలంగాణ కోరుకునే వాటిలలో నేను మొదటి వరుసలో ఉంటాను. ఒక బీసీ బిడ్డగా నా యొక్క నినాదాన్ని వినిపిస్తున్నాను. జై తెలంగాణ.